ఇక కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గంగుల కమలాకర్ ఆఫీస్పై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. బండి సంజయ్పై కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. బీజేపీ కార్యకర్తలు వీరంగం సృష్టిస్తూ వాహనాలను ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలోనే కరీంనగర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైట్, ఇక విజువల్స్ చూస్తున్నాం. కరీంనగర్ బీజేపీ కార్యకర్తలు గంగుల గన్మెన్ అలాగే అక్కడున్న ఫర్నిచర్ను అక్కడున్న కార్ను కూడా ధ్వంసం చేసి అద్దాలు పగలగొట్టారు. అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి లైవ్ ద్వారా అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు గంగుల కమలాకర్ నివాసం వద్ద నుండి ఉన్నారు. రాజు, చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి? అక్కడ చూస్తుంటే మనకి చాలా బీభత్సంగా ఉంది. వాళ్ళు చేస్తున్న విధ్వంసం చూస్తుంటే పోలీసులు కూడా అదుపు చేయలేని పరిస్థితి. దీని మీద గంగుల కమలాకర్ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? అలాగే అధికారులు ఎంతవరకు ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తారు? టీఆర్ఎస్ కార్యాలయంలో ఉన్న పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, పాడి కౌశిక్ రెడ్డి ఆ వాహనం పై టీఆర్ఎస్ ఒకసారిగా పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన వాహనం అద్దాలను అయితే దీంతో పోలీసులు ఒక్కసారిగా ప్రయత్నం అయితే చేశారు. మనం చూడొచ్చు టీఆర్ఎస్ శ్రేణులను కూడా పోలీసులు అయితే నియంత్రించే పనిలో ఉన్నారు. అంటే ప్రతి దాడికి కూడా టీఆర్ఎస్ ప్రయత్నించగా పోలీసులు అయితే పెద్ద ఎత్తున మోహరించి ఇక్కడ పరిస్థితులు అయితే పూర్తిగా అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మనం విజువల్స్ చూడొచ్చు. టీఆర్ఎస్ కార్యాలయం కూడా, అంటే కరీంనగర్ టీఆర్ఎస్ కార్యాలయం కూడా పూర్తిగా స్వంతమైన పరిస్థితి. లోపల పోలీసులు కూడా టీఆర్ఎస్ శ్రేణులు అయితే ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి స్కూటీలో అయితే ఈ దాడి నుంచి అయితే తప్పించుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ హై అలర్ట్ అయితే పోలీసులు ప్రకటించారు. అధికారికి అయితే ప్రయత్నించడానికి టీఆర్ఎస్ శ్రేణులు అయితే ప్రయత్నిస్తున్నారు. చూడొచ్చు ఆఫీసులో కూడా పోలీసులు ఎక్కడికక్కడ మరోవైపు ఇక్కడ చూడొచ్చు మన విజువల్స్ లో పోలీసుల కూడా మనం చూడొచ్చు. ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కనబడుతుంది. మరోవైపు బండి సంజయ్ విస్తృత పర్యటన ఉన్నారు. కేటీఆర్ పర్యటనలో ఉన్న బండి సంజయ్ అయితే టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో బండి సంజయ్ వాహన శ్రేణులు అడ్డుకునే పరిస్థితులు అయితే ఉన్నాయి. టీఆర్ఎస్ కార్యాలయంపై దాడిని కూడా టీఆర్ఎస్ శ్రేణులు అయితే
నేపథ్యంలో హై అలర్ట్ జిల్లా అంతటా హై అలర్ట్ అయితే ప్రకటించారు. ఎక్కడికక్కడ పోలీసులు స్టేట్ వైడ్ కేంద్రించే పరిస్థితి అయితే కాబట్టి రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు. తమిళనాడులో టీవీకే పార్టీ ఆధ్వర్యంలో సరికొత్త సర్కార్ ఏర్పడబోతోంది.